133వ కీర్తన. మనము నేర్చుకున్నటువంటి సంగతులే మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్టున్నాం. ఈ 133వ కీర్తనలో 3 చరణాలు ఉన్నాయి. నేను చదువుతాను. ఇది యాత్రా కీర్తన, దావీదుది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ప్రశస్తమైన పాదములకు విరలైన స్తుతులు, స్తోత్రాలు. నా ప్రభువా, ఇప్పుడు మీ మాటలు మేము ధ్యానం చేసుకొని పోచుండగా మీరే నా చేత మాట్లాడించి మీరు మహిమ పొంది మాకు మేలులు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే సహోదరులు అనే మాట మనము చూసాము. పోయిన సంవత్సరం వరకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి టెక్స్ట్ బుక్స్ మారిని, అవి వచ్చినాయి. జూనియర్ 10th క్లాస్ వాళ్ళకి 4 వాల్యూమ్స్తో ఉన్నాయి మా సోషల్ స్టడీస్లో. అందులో హిస్టరీ మొట్టమొదటి పేజీలో మొట్టమొదట కనిపించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. నాకైతే మనసులో సంతోషంగా ఉంది. మరి ఎందుకుంది యేసుక్రీస్తు ప్రభువారు అని అంటే, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు బోధించినటువంటిది ఏమిటి అనేది సహోదర భావము. నీ ప్రక్కన ఎవరున్నా వారిని నువ్వు ఒక బ్రదర్గా, ఒక సిస్టర్గా నీ మనసులో డెవలప్ చేసుకొని వారితో వ్యవహరిస్తే సహోదరుల ప్రేమను, అది దేవుడు చెప్పినట్లుగా, యేసు ప్రభువారు చెప్పినట్లుగా లెసన్లో ఉన్నది. నిజమే, ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అనే మాట మనం చూసాం. ఐక్యత అంటే కూడి, కలిసి, ఇలాంటి మాటలు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ ఐక్యతగా ఉండటం వలన, కూడి ఉండటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి, అలాగే కూడి ఉండకపోతే వచ్చే నష్టాలు, అలాగే కూడటానికి కావలసిన కారకాలు. వస్తువు తయారు చేయాలంటే ఉత్పత్తి కారకాలు కావాలి 4. ల్యాండ్ కావాలి అంటే భూమి, లేబర్ కావాలి శ్రామికులు, పెట్టుబడి కావాలి మనీ, అలాగే నిర్వహించే ఆర్గనైజర్ కావాలి. అప్పుడే ఏ వస్తువైనా తయారీ అవుతుంది. అలాగే ఐక్యతగా ఉండటానికి కావలసిన కారకాలు ఏమిటి? బండి లేకపోతే ఆటో కోసం ఎదురు చూడాలి, బస్సు కోసం ఎదురు చూడాలి. బండి ఉంటే మనం ఎక్కడికైనా త్వరగా వెళ్ళొచ్చు, సమయం కలిసి వస్తుంది. మరి ఆ బండి నడవాలంటే పెట్రోల్ కావాలి. మరి ఆ బండి దొంగతనం చేసినా సంపాదించుకోవచ్చు, వెల చెల్లించి సంపాదించుకోవచ్చు. అలాగే బండి వల్ల ఉపయోగాలు చూసాం. ఇక్కడ ఐక్యతగా ఉండటం వలన కలిగే ఉపయోగాలు మనం ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క 3వ చరణంలో ఐక్యతగా ఉండటం వలన ఆశీర్వాదమును శాశ్వత జీవమును అనే మాట మనం చూసాం. దీనికన్నా ముందే
పాత నిబంధనలు ఈ 33వ కీర్తనలో తైలము దిగజారిన పరిమళ తైలము వలె అనే మాట చూసాం. ఇక్కడ తైలము అనేది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నది. అంటే దేవుడు ఉంటారు, ఐక్యతగా భార్యాభర్తలుంటే, కుటుంబము ఉంటే, సంఘములో ఉన్న సహోదరులు ఉంటే అక్కడ ఎవరుంటారు అంటే అక్కడ దేవుడు ఉంటారు. ఇదే మాట మత్తయి సువార్త 18వ అధ్యాయము 20 వచనములో కూడా మనం చూడొచ్చు. చాలు చాలు. ఇద్దరు ముగ్గురు, ఒక వ్యాఖ్యానంలో చూసా, ఇద్దరు అనగానే రక్షింపబడిన కుటుంబములో ఉన్న భార్యాభర్తలు, ముగ్గురు అనగానే వారి కుటుంబంలో వారికి దేవుడిచ్చిన బిడ్డలు. సాధారణంగా మనం ఇద్దరు ముగ్గురు అంటే సంఘములో కూడా కూడి ఉన్నప్పుడు, ఇద్దరుగా ముగ్గురుగా అంతకన్నా ఎక్కువ మంది కూడి ఉన్నప్పుడు అంటే ఏకీభవించినప్పుడు అక్కడ దేవుడు ఉంటారు. మొదటి ప్రయోజనం. అలాగే ఆశీర్వాదము, అసలు ఆశీర్వాదం అంటే బ్లెస్సింగ్. దీన్ని ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ అంటే ఒక అర్థం ఏముందంటే మేక్ హ్యాపీ, అంటే మనల్ని ఆనందపరుస్తుంది, ఆనందం కలిగిద్ది. కూడి ఉండటం వలన, ఐక్యంగా ఉండటం వలన ఆనందం అనేది అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే శాశ్వత జీవము, నేను నా తండ్రి మేము ఏకమై ఉన్నాము అని మన ప్రభువారు యోహాను సువార్తలో అంటారు. అంటే వారు కూడి ఉండటం వలన ఇక్కడ ఎవరికి ఆనందం అంటే ఆయన బిడ్డలైన సంఘములో ఉన్న విశ్వాసులకు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కూడి ఉండటం వలన కలిగే ప్రయోజనము, మొదట దేవుడు ఉంటారు అక్కడ, రెండవది ఆశీర్వాదము, మూడవది శాశ్వత జీవము. వారు ఏకంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రణాళిక, మన దేవుని యొక్క ప్రణాళిక, త్రియేక దేవుని యొక్క ప్రణాళిక, తండ్రి ప్రేమ, కుమారుని యొక్క రక్తము చిందించుట, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఇప్పుడు మనకి శాశ్వత జీవముగా ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే యోహాను 13:34 చూద్దాం. యోహాను 13:34. చాలు చాలు. ఇక్కడ మీరు అంటే మీలో ఉండవలసినటువంటి ఒక కారకం ఏమిటంటే మీలో ప్రేమ అనేది ఉండాలి. ఒక ఫ్యాక్టర్ ఏమి ఉండాలంటే ప్రేమ అనే ఫ్యాక్టర్ ఉండాలి మీలో. అప్పుడు మీరు కూడుకొని ఉంటారు. ప్రేమ లేకపోతే కూడుకోవడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:2. చాలు చాలు. కూడి ఉండటం వలన ఇక్కడ మనకి కలిగే ప్రయోజనం ఏంటంటే సంతోషము. కూడి ఉండటం వలన సంతోషము. 133వ కీర్తనలో ఆశీర్వాదం అనే మాట చూసాం. ఆశీర్వాదం అంటే అర్థము మేక్ హ్యాపీ, సంతోషము. ఇక్కడ కూడా కొత్త నిబంధనలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:2లో సంతోషము. నిజమే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే ఆ కుటుంబంలో మిగతా వారికి సంతోషం. సంఘములో సహోదరులు సహోదరీలు వారు కలిసి మరి సంఘ కార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొంటుంటే ఎవరికి సంతోషము?
దేవునికి సంతోషము, మనకి ఆశీర్వాదము, దేవునికి సంతోషము. అది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక మాట, ప్రసంగి 4వ అధ్యాయము 9వ వచనము. ప్రసంగి 4:9. చాలు చాలు చాలు. ఇక్కడ కలిసి ఉండటం వలన మరొక ప్రయోజనం ఏంటంటే మంచి ఫలము. కలిసి ఉండటం వలన ఫలం అనేది వస్తుంది. ఫలము రావాలంటే కలిసి పని చేయాలి. ఫలము కలవకుండా రావాలి అనుకుంటే, అలా ఆశిస్తే అది మనకి అందకపోవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఫలము, మంచి ఫలము రావాలంటే కలిసి ఉండాలి. ఎవరు కలిసి ఉండాలి? ప్రాథమికంగా కుటుంబంలోనైతే భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఫలము వస్తుంది. ఏమిటి ఆ ఫలం? మనకు తెలుసు. మనలాగే దేవుని స్వరూపంలో పుట్టిన మన బిడ్డలే ఫలాలు. వారు కలిసి ఉండటం వలన మన కళ్ళ ముందు కదలాడే ఫలాలు మన బిడ్డలు, అలా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు, కలిసి పని చేయడం వలన కుటుంబానికి కావలసిన వనరులు కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ కలిసి ఉండటం వలన ఫలము వస్తుంది, కలిసి ఉండటం వలన సంతోషం కలుగుతుంది, కలిసి ఉండటం వలన ఆశీర్వాదము, కలిసి ఉండటం వలన దేవుడు ఉంటారు అనేది మనం గమనించేటటువంటి విషయాలు. మరి ఐక్యత లేకపోతే పరిస్థితి ఏమిటి? ఆదికాండం 25వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం మనం. ఆదికాండం 25:18. చాలు చాలు. ఇక్కడ చెప్పబడిన వ్యక్తి మనందరికీ తెలుసు. ఈ వ్యక్తి ఎవరంటే ఇష్మాయిలు. ఎవరి వ్యక్తి? ఇష్మాయిలు. ఈ ఇష్మాయిలు సహోదరులతో కలిసి అని లేదు, సహోదరుల ఎదుట అంటే ఎగనెస్ట్, కలిసి కాకుండా వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు వీళ్ళతో కలిసి ఉంటే ప్రయోజనం ఏమిటి? వీళ్ళతో కలిసి ఉంటే ప్రయోజనం ఏంటంటే, అబ్రహాముతో మాట్లాడాడు దేవుడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. వీళ్ళు బలిపీఠాలు కట్టారు. దేవునితో వీరికి సంబంధం అనేది కొనసాగుతూ ఉంది. అంటే బలిపీఠ అనుభవము ఇస్మాయేలు కుటుంబంలో కానీ తను ఉన్న పరిసరాల్లో కనపట్ల. అంటే దేవుడు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి. దేవుడు ఎక్కడైతే ఉంటారో ఆ వాతావరణంలో భిన్నమైన వాతావరణం, లోకానికి భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు వీరి సంతతిలో నుంచి వచ్చిన వారే ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా మరి తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఇలాంటివి, మరి చరిత్ర చూసినట్లయితే, పేపర్ చూసినట్లయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఐసిస్ అనేది చూసిన, ఇంకా చాలా, ఈవెన్ భారతదేశము, పాకిస్తాను, ఇరాకు, ఇరాను, సిరియా ఈ దేశాల్లో చూసినా కూడా. కాబట్టి సహోదరులతో సహోదరులకి వ్యతిరేక దశలో ఉంటే ఈ ఇష్మాయిలీల సంతతి ఎలాగుందో ప్రస్తుత ప్రపంచంలో మనం ఎరుగుదము. కయ్యానికి కాలు దువ్వే పరిస్థితి, దేవుని బిడ్డలతో కాకుండా వ్యతిరేకంగా, విరోధంగా ఉంటే. కాబట్టి అది ఇష్మాయేలుకు సంబంధించిన విషయం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆదికాండం 38వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆదికాండం 30. సహోదరులను విడిచి. ఇక్కడ యోధా చేసిన పని ఏమిటి?
సహోదరులను విడిచి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు అని చదువుకున్నాం మనం. కానీ యోధా ఏం చేశాడంటే సహోదరులను విడిచి వెళ్ళాడు. సహోదరులను విడిచి వెళ్ళటం నిజమే. అంటే తన సొంత అభిప్రాయంతో వెళ్ళటం. కుటుంబంలో కూడా చూడండి, కొందరు వారి సొంత అభిప్రాయంతో వెళ్తుంటారు. వారి సొంత అభిప్రాయంతో పనులు చేస్తుంటారు. దానివల్ల కుటుంబానికి మేలు జరగకపోగా కీడు జరగటం, కుటుంబానికి సుఖము రాకపోగా కష్టాలు ఎదుర్కోవడం, కుటుంబానికి మంచి జరగకపోక చెడు జరగటం మనం ఎన్నో కుటుంబాలలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సహోదరుడు ఏం చేశాడంటే సహోదరుని విడిచి వెళ్ళిపోయాడు ఆయన. దానికి ఫలితం ఏంటంటే 3 కుమారులు పుట్టారు ఆయనకి. ఆ కుమారులు కింద మనకి రాసి ఉంటుంది. ఆ కుమారులో మొదటి కుమారుడు పరిస్థితి ఎట్లాగుందంటే దేవుడు చంపేసిన కుమారుడు. అంటే ఈ కుమారుడిలో దేవుని ప్రేమ కానీ దేవుని మనసు కానీ దేవుడు చంపేశారు ఒక మనిషిని అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే యోధాకు పుట్టిన కుమారుడు మొదటి కుమారుడు విషయంలో ఇక్కడ చదువుదామా? చూసారా? యెహోవా దృష్టికి చెడ్డవాడయ్యాడు. ఈ సహోదరులలో కలిసి ఉంటే ఈ సహోదరుల యొక్క తండ్రి యాకోబు బలిపీఠం కట్టడం, దేవుని గురించి చెప్పటం, అయ్యా దేవుడు నాతో మాట్లాడారు, మనం ఒక ప్రత్యేకమైన జనాంగము, అసలు మా తాతయ్య లేదా మా పితరులు ఇక్కడ వాళ్ళు కాదు, మన ప్రాంతం ఇది కాదు, అసలు మనం ఇరాకు దేశంలో ఉండవలసిన వాళ్ళం, కానీ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పి రప్పించారు. మరి ఇక్కడికి వచ్చిన మనం ఎట్టుండాలి? ఆయన చెప్పినట్టుగా ఉండాలి మనం. సో ఈ మాటలు ఇవి దేవునికి సంబంధించిన విషయాలు ఎలా తెలుస్తాయి విడిగా ఉంటే? ఆమెను వివాహం చేసుకున్నట్లేదు, పోయాడు. మరి ఆమెకి దేవుని భయము, దేవుని క్రమశిక్షణ, బలిపీఠము, ప్రార్థన, ధూపము, ఈ విషయాలు ఆ భార్యకి తెలుసా? ఆ అన్యురాలకు తెలుసా? కాబట్టి విడిచి వెళ్ళిపోవడం వలన దేవుని భయం లేకుండా ఉన్న కుమారుడు చెడ్డగా ఉండటం వలన దేవుడు చంపేశారు. మరొక కుమారుడు, ఈ యోధాకు పుట్టిన మరొక కుమారుడు ఏంటంటే స్వార్థం కలిగిన కుమారుడైన. నేనేంటి నా అన్న యొక్క భార్యతో ఉంటే నా అన్నకు కుమారుడిగా నేను ఇవ్వటం ఏంటి? చూసారా ఎంత స్వార్థం వచ్చేసిందో మనిషిలో. అంటే నేను కష్టపడేది, నేను ఈమెను చేర్చుకొని ఈమెను పోషించి ఈమె ద్వారా వచ్చిన బిడ్డ నా కుమారుడు కానప్పుడు నేనేంటికి? ఇతను నా అన్నయ్య, మాకంటూ ఒక క్రమం ఉంది, మా తండ్రి చెప్పారు అన్న ఆలోచన ఈ కుమారుల్లో లేదు. ఈ కుమారుల్లో స్వార్థం కనపడింది. ఈ కుమారుడు చేసిన తప్పుడు పని వల్ల దేవుడు ఇతన్ని కూడా చంపేయడం జరిగింది. ఈ 2 నష్టాలు ఎందుకు జరిగినాయి అంటే సహోదరులను విడిచిపోయిన యోధా అని మనం చదువుకున్నాం. వివాహం చేసుకోవడానికి ఈ యొక్క ఇస్సాకు తన యొక్క తండ్రి అబ్రహాము ఎంత చక్కగా నడిపించాడో ఇతనికి తెలియదా? మా తాతయ్య, మా నాయన యొక్క తండ్రి వివాహం ఎలా జరిగింది, ఈ విషయాలన్నీ వారు ఒకరికొకరు తండ్రి తర్వాత కుమారుడికి, కుమారుడు తర్వాత అలా వారి సంతతికి ఈ క్రమమంతా చెప్పుకుంటానే వస్తున్నారు కదా. మరి నేను వివాహం చేసుకోవాలంటే నా తండ్రి ఉన్నాడు ఇక్కడ, ఆయన కదా చేయాల్సింది, నా అంతటా నేనే వెళ్ళటం ఏంటి అన్న ఆలోచన లేదేమో బహుశా ఆయనకి. కాబట్టి విడిచి వెళ్ళటం వలన చెడ్డవాడైన కుమారుడు పుట్టాడు, స్వార్థపరుడైన కుమారుడు పుట్టాడు. ఈ ఇద్దరి విషయాలు, ఈ ఇద్దరి లక్షణాలు ఈ తండ్రికి తెలియలేదు. మళ్ళీ చూసారా? అంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల మనస్తత్వం ఏంటో, వీళ్ళ అలవాట్లు ఏంటో, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అన్న విషయం కూడా ఈ కుటుంబంలో క్రమంగా లేదు. కాబట్టి సహోదరులు ఐక్యంగా కాకుండా సహోదరులను విడిచి మన ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళటం వలన ఇలాంటి నష్టాలు జరుగుతాయని మనం గమనించుకోవచ్చు. తర్వాత
38:26లో ఒక చిన్న మాట చూసాం. ఇదే ఆదికాండం. చదువుదామా? ఉమ్, ఉమ్, ఉమ్. చాలు చాలు చాలు. ఈ కుటుంబంలో కుమారుల పరిస్థితి ఎలాగుంది అంటే మనం ఇప్పుడే చూసాం. స్వార్థపరుడైన కుమారుడు, చెడ్డవాడైన కుమారుడు. అయితే ఈ వచ్చిన కోడలు ఈయనకి ఇప్పుడు అర్థమైపోయింది ఈమె నీతిమంతురాలని. ఈమె నీతిమంతురాలని ఇప్పుడు అర్థమైన తర్వాత ఇక ఆమెతో జాగ్రత్తగా ఉన్నాడు. అంటే ఈయన మనసు మార్చుకున్నాడు. ఈమె ఇక ఎప్పుడు ఆమెను మరలా దగ్గరకు వచ్చినట్లుగా లేదు. తను తెలుసుకున్న తర్వాత దగ్గరకు వచ్చినట్టుగా లేదు. బహుశా దేవునికి అది నచ్చిందేమో ఆ ఇద్దరు పిల్లల గురించి. ఇప్పుడు ఈమె గర్భవతి అయింది, ఓకే. ఇప్పుడు ఈమెకి బిడ్డలు పుట్టారు, ఓకే. ఈ పుట్టిన బిడ్డల్ని ఈ బిడ్డలు ఆయన్ని నాన్న అనాలా లేక తాతయ్య అనాలా? ఏమనాలి? ఈ విషయమంతా అక్కడున్న సమాజానికి తెలిసింది. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిసార్లు అని ఉంటారు, ఒరే వీళ్ళిద్దరు ఎవరు అనుకున్నారా? తామారు ఉంది కదా, అదే తామారు వాళ్ళ యోధా ఉన్నాడు కదా కోడలో, ఇలా ఎన్ని అనుకొని ఉంటారో. ఈ ఇద్దరు పిల్లలు ఎంత బాధపడి ఉంటారో చూసారా? వీళ్ళు ఎదుగుతున్నప్పుడు ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటారో. ఆ వ్యక్తిని నాన్న అనాలా, తండ్రి అనాలా, తాతయ్య అనాలా? ప్రశ్న. వారి జీవితంలో ఎంత బాధపడ్డారో. కాబట్టి కుటుంబములో ఉన్నటువంటి యజమానుడు ఇక్కడ సహోదరులు తన తోటి సహోదరులతో కలవకుండా విడిగా ఉండటం వలన బహుశా ఇలా జరిగిందేమో. ఎంత నష్టమో చూసాం మనం. మార్పు చెందిన తర్వాత వీరు ఆశీర్వదించబడ్డారు. అయితే అంతకుముందు విషయం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13:30. చూశారా? ముక్క పుచ్చుకొని బయటికి వెళ్ళాడేనా అంటే అక్కడే అందరితో ఉండొచ్చుగా. మిగతా తనతో ఉన్న దేవుని శిష్యులైన తన వారందరితో ఉండొచ్చుగా. బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు? తనకంటూ విరోధమైన భావము, తనకంటూ విరోధమైన ఆలోచనలు. ఈయన జీవాధిపతి యొక్క జీవాన్నే తీసేయడానికి ప్లాన్ వేసిన ఈయన మామూలైన కాదు. ఈ ఇస్కరియోతు యోధ తన యొక్క తోటి సహోదరులతో కలిసి ఉండకుండా ముక్కబుచ్చుకొని బయటికెళ్ళి ఈయన ఆలోచన అంతా కూడా జీవాధిపతి యొక్క జీవాన్ని తీసేసే ఆలోచనలో ఉన్నాడు ఈయన. మరి ఈయన జీవం ఉంటుందంటారా? అప్పటిదాకా దేవునితో పాటు ఉండి దేవుని యొక్క అద్భుత కార్యాలు చూసి, ఆయన ప్రేమించటం చూసి, క్షమించటం చూసి, కనికరించటం చూసి, ఇప్పుడు ఈయన ఏమి నేర్చుకున్నట్లు? కలిసి ఉంటే కష్టపడాలి, కలిసి ఉంటే కష్టపడాలి. విడిగా వెళ్ళిపోతే కష్టపడాల్సిన పని ఉండదు అక్కడ. బహుశా డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకున్నాడేమో, ఆ డబ్బులతో పొలం కొనాలనుకున్నాడేమో, లాభం సంపాదించాలనుకున్నాడేమో. మొత్తానికి ఈయన మరి సహోదరులు తన తోటి సహోదరులతో కలిసి ఉండకుండా మరి వెళ్ళిపోయి మరి ఇక్కడ మనం చూడొచ్చు, చెడ్డ పని చేయడానికి కూడా మనసులు కలవాలి, మాటలు కలవాలి. చెడ్డ పని చేయడానికి కూడా మనసులు మాటలు కలవాలి. ఇప్పుడు ఇస్కరియోతు యోధ చెప్పినటువంటి మాటలు యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి వారు చెప్పినవి వీరిద్దరికీ సమ్మతం అయిపోయింది. అంటే చెడ్డ పని చేయడానికి కూడా మాటలు కలిసినాయి. కాకపోతే దాని ఫలితము
మరణము. మంచి పని చేయటానికి కలిస్తే దాని ఫలితము నిత్య జీవము, చెడ్డ పని చేయడానికి కలిస్తే దాని ఫలితము మరణము. చాటుగా తినిన ఆహారము రుచే కానీ మరణము. కంచె దాటితే, కంచె తీస్తే పాము గరుస్తుంది. నీకంటూ దేవుడు ఒక కంచె వేశాడు నీ కుటుంబం చుట్టూ. నువ్వు ఒక భార్యవు, నువ్వు ఒక భర్తవు. నీవు ఈ సరౌండింగ్, ఈ కంచె లోపల ఉండాలి. నువ్వు భార్యగా, నువ్వు భర్తగా ఈ కంచె లోపల కాకుండా ఈ కంచె దాటావంటే పాము కరువును, అంటే నీకు అపాయం ఉన్నది. కాబట్టి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. పాపం చేయడానికి కూడా మనసులు కలుస్తాయి, చెడ్డ పని చేయడానికి కూడా మనసులు కలుస్తాయి. అయితే దానికి వచ్చే ఫలితం మాత్రము చేదుగా ఉంటుంది, అపఖ్యాతి వస్తుంది, మరణం కూడా సంభవించవచ్చు. అది ఈ లేఖనాలను బట్టి మనము చూడవచ్చు. అయితే ఐక్యతకి కావలసిన కారకాలు ఏమిటి? మొదట మనం ఐక్యంగా ఉండాలంటే అది కుటుంబంలో భార్యాభర్తలైనా, కుటుంబ సభ్యులైనా, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నది. పిల్లలు మంచిగా చదువుకున్నారు, ఉద్యోగం కూడా చేస్తున్నాడు బాబు. కానీ విడిపోయారు. ఎందుకు విడిపోయారంటే నా నోటితో నేను చెప్పకూడదు. నాకు తెలియక ఆయన్ని, సార్ బాగున్నారా, పిల్లలు బాగున్నారా, మిసెస్ గారు బాగున్నారా అంటే ఆయన మొత్తం చెప్పి బాధపడుతున్నాడు. అప్పుడు దాకా వాళ్ళు విడిపోయినట్టు నాకు తెలియదు. అంటే లోబడే స్వభావం ఉండాలి, విధేయత ఉండాలి. కలిసి ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళలో కావలసిన మొదటి కారకం ఏంటంటే విధేయత అనేది ముఖ్యము. విధేయత. నేను గొడవలైపోయినాయి, నువ్వు చెప్పేది నేను అంటే ఏంటి? అక్కడ విధేయత లేదు, నా ఇష్టం. ఆయన చెబుతుంటే చాలా బాధ వేసింది. నాకు తెలియక నేను అడిగాను. ఆయనకు ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్ పాలయ్యాడు. మరొక సహోదరుడు తెలుసు నాకు, మానసికంగా మెంటల్ వచ్చినాయి. దీనికి కారణం ఏంటంటే లోబడవలసినటువంటి ఆ కారకము ఆ ఇద్దరి మధ్య లేదు. అందుకే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. మరి ఆ బిడ్డల పరిస్థితి ఒకసారి చూడండి. ఆ బిడ్డలు ఎంత బాధపడతారో. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని పనులు చేసినా సాయంత్రం ఇంటికి రాగానే నాన్న కనపడకపోతే, అమ్మ కనపడకపోతే, ఆ బిడ్డల ముందే ఇరుగు పొరుగు వారు తమ తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడుకుంటే, వారు చెడ్డవారు అని అనుకుంటే వీళ్ళెంత కుమిలిపోతారు. కాబట్టి నీవు భార్యవైనా భర్తవైనా మొదట కలిసి ఉండాలంటే ఉండవలసిన కారకం ఏంటంటే విధేయత ఉండాలి. కొన్నిసార్లు భర్త లోబడాలి భార్యకి, కొన్నిసార్లు భార్య, మనకి ఆల్రెడీ ఉన్నది, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి, అన్ని విషయాలలో మీ భర్తకు భయపడుడి. చూసారా? భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. క్షమించే మనసున్న వాళ్ళు ప్రేమిస్తారు, వెంబడించే మనసున్న వాళ్ళు విధేయత చూపుతారు. క్షమించే మనసు లేనప్పుడు ప్రేమించలేరు, వెంబడించే మనసు లేనప్పుడు విధేయత చూపలేరు. ఇది మొదటి కారకము. కాబట్టి ఇది కుటుంబానికి సంబంధించి. నాకు ఒక సంఘము తెలుసును. ఆ సంఘం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. ఆ సంఘంలో ఉన్న పెద్దలను అడిగితే వాళ్ళకు వచ్చింది ఎక్కడికంటే కానుకలు సంచి దగ్గర వచ్చింది. ఇన్ని లక్షలు అయితే నాకు లెక్క చెప్పట్లేదు, దేనికి ఎంత వాడాడో ఆయన నాకు లెక్క చెప్పట్లేదు, మా గురించి ఇలా వాళ్ళ వెర్షన్లో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆనందంగా ఉన్న సంఘము ఇప్పుడు వివాదాలతో విడిపోయింది. కాబట్టి కలిసి ఉండాలంటే విధేయత ఉండాలి. అది సంఘములోనైనా,
అది కుటుంబంలోనైనా ఆ విధేయత అనేది మన ప్రభువారిలోనే మనం చూడొచ్చు. ఆయన విధేయత నేర్చుకున్నారు మన ప్రభువారు. మరి మనం నేర్చుకోవాలి కదా! మనం ఏ పాటి వాళ్ళము? మనకున్న జ్ఞానం ఎంత? మనకున్న ఆత్మ నడిపింపు ఏ పాటిది? ఆయన ఎంతో గొప్ప దేవుడై ఉండి కూడా విధేయత నేర్చుకుంటే మనం ఇంకెంత తగ్గించుకొని నేర్చుకోవాలి? అది కుటుంబంలోనైనా, సంఘంలోనైనా. కాపరి చెప్పినప్పుడు, యజమాని చెప్పినప్పుడు, తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఎంత విధేయత చూపాలి? ఎంత నేర్చుకోవాలి? అది మనం గమనించాల్సిన మొదటి కారకము. రెండవ కారకం ఏంటంటే విశ్వాసము, నమ్మకం ఉండాలి. సామెతల గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఉంటుంది, తన పెనిమిటి తన యందు నమ్మిక ఇంచును. ఈ మధ్యన ఈ కొన్ని పరిస్థితులు, కొన్ని కుటుంబాలు చూసినా, కొంతమంది మనుషులను చూసినా, కొన్ని వ్యాపార సంస్థలు చూసినా నమ్మకం అనేది ఉండట్లా. నాకు తెలిసిన ఒక వ్యాపార సంస్థ ఉన్నది, బాగా ఎదిగింది. ఆ ఇద్దరు పార్ట్నర్స్ మధ్య నమ్మకం లేదు. అకౌంట్స్లో తేడా వచ్చింది, ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు ఒక అతను మూసుకున్నాడు, ఇంకొక అతను కొద్ది మందితో నష్టాల్లో కొనసాగిస్తున్నాడు. నమ్మకం లేదు. కాబట్టి నమ్మకం అనేది, విశ్వాసం అనేది, మొదట మనం మన ప్రభువు యందు మనం విశ్వాసం ఉంచాము. సంఘములో అన్నీ క్రమంగా జరగాలంటే, కుటుంబంలో అన్నీ క్రమంగా జరగాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. నా సెల్ ఫోను లేదా నీ సెల్ ఫోను మరొకరు చూసినప్పుడు ఎస్ అనే విశ్వాసం. అట్లాగే నిన్ను చూసినప్పుడు, నీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇతను చాలా మంచి విశ్వాసి, ఈమె చాలా మంచి విశ్వాసి అని మన పైన ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, కాపరి మన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తే. కాబట్టి కలిసి ఉండాలంటే రెండో కారకము విశ్వాసము. ఇక్కడ మనం కలిసి ఉండాలంటే కారకము విధేయత, రెండవది విశ్వాసము, మూడవది ప్రేమ. యాకోబు పత్రికలో మనం చూడొచ్చు, తీనక్కర్లేదు. యాకోబు పత్రిక మనం 2వ అధ్యాయం 15 నుంచి 21వ వచనాలు మనం చూసినట్లయితే అక్కడ సహాయం చేసే విషయము, ప్రేమ ఉంటే మనం సహాయం చేస్తాం. ఇంట్లో కూడా అన్నీ ఒకళ్ళే చేయటం కాదు, మనం తెలుసుకొని అర్థం చేసుకొని చేస్తే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, లేదంటే గందరగోళంగా ఉంటుంది. నేను ఎందుకు చేయాలి, ఇది వాళ్ళు కదా చేయాల్సింది అనుకుంటే, ఇది నా డ్యూటీ కాదు వాళ్ళది కదా అనుకుంటే. సంఘములు కూడా అంతే. అర్థం చేసుకొని, ఫీనెహాస్కి ఎవరు చెప్పారు? పాపం చేసే వాళ్ళని పొడవమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు, కానీ దేవునికి నచ్చింది అది. అట్లాగే మనకి సంఘములో ఏ పనైనా కనిపించినప్పుడు, మన కుటుంబంలో ఏదైనా కనిపించినప్పుడు మనము సహాయం, మన వంతు మనం పార్టిసిపేట్ చేయడము, సహాయము అనే కారకం కూడా మనకి అవసరము. ఇక్కడ ఆదికాండం 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు అయిపోయింది. ఆదికాండం 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఒక సంఘటన మనకి తెలుసు. అదేమిటంటే అందరూ కూడారు, వీళ్ళు అందరూ, చదువుతావా తమ్ముడు? మనము మనము
ఉండిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయములని అనుకోను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అన్నంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణంలో కట్టడం మానిరి. చాలు చాలు చాలు, ఓకే. ఇక్కడ వీళ్ళు కూడా ఏకంగా ఉన్నారు. వీరు ఏకంగా ఉండి కట్టే కట్టడము దేవునికి ఇష్టం లేని కట్టడం. కాబట్టి చెడు పని చేసేవాళ్ళు ఏకంగా ఉండి చేస్తే అది దేవునికి ఇష్టం ఉండదు. ఏకంగానే ఉంటారు దొంగతనం చేసేవాళ్ళు. పేకటాడేవాళ్ళు కూడా కలిసే చేస్తారు, పేకటాడతారు. వాళ్ళ డబ్బులు వీళ్ళకి పోతాయి, వీళ్ళ డబ్బులు వాళ్ళకి పోతాయి. వచ్చినోడు సంతోషిస్తాడు, రానోడు ఏడుస్తూ ఇంటికి పోతాడు. కాబట్టి చెడ్డ పని విషయంలో ఏకంగా ఉండటం కాదు మనం చేయాల్సింది, దేవుని యొక్క వాక్యానుసారంగా ఏకంగా ఉండి మంచి కొరకు సంఘములో కూడా కుటుంబములో కూడా మంచి కొరకు మనము ఏకంగా ఉంటే అది మనకి ఆశీర్వాదము, నిత్యజీవము, సంతోషము, మరి ఫలము. మూడు పేటల తాడు అనే మాట చూసాం మనం. భార్య భర్త మరియు వారిద్దరి మధ్యలో దేవుడు ఉంటే, అంటే దేవుని వాక్యం ఉంటే ఆ బంధం తెగిపోవడానికి, విచ్ఛిన్నం అవ్వడానికి ఆస్కారం ఉండదు. సహోదరులు ఐక్యత ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఉంటారన్నారు. దేవుడు ఉన్నటువంటి సహోదరులు ఐక్యంగా ఉన్న ప్రాంతములో ఆ సంఘం ఎంతో చక్కగా ఉంటుంది. మన మీటింగ్స్ అప్పుడు మన బిజు మాథ్యూ సహోదరులు చెప్పారు, ఒక ఉదాహరణ చెప్పారు. అది పచ్చిమిరపకాయల పచ్చడి. పచ్చిమిరపకాయలు మనం ఏం చేస్తాము అంటే, వేడివేడి అన్నంలో ముద్ద తీసుకొని పచ్చిమిరపకాయలు తింటా ఉంటే మంట పుట్టిద్ది అది విడిగా. అదే వేడివేడి అన్నం ముద్ద తీసుకొని చింతపండు తీసుకున్నాం అనుకో, పచ్చిమిరకాయలు పచ్చడి చేయాలంటే కారకాలు 3 కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, పచ్చిమిరకాయలు కావాలి. ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క దాన్ని తీసుకుంటే చింతపండు ఏమో పుల్లగా ఉంటుంది, పచ్చిమిరకాయలు ఏమో మంట పుడతాయి, ఉప్పేమో కసిమైపోయి ఊసేస్తూ ఉంటాం. అదే పచ్చిమిరకాయలను రోట్లో వేసి తొక్కేసేసి ఒక పచ్చడిగా చేసి అదే వేడివేడి అన్నంలో తింటే కమ్మగా ఉంటుంది. కుటుంబంలో నా ఇష్టం అన్నట్లుగా భార్య చేసి, నా ఇష్టం అన్నట్లుగా భర్త చేసి, నా ఇష్టం అన్నట్టుగా పిల్లలు చేస్తే ఆ కుటుంబం. సంఘములో కూడా అంతే. నా ఇష్టం అన్నట్లుగా ఒక సహోదరుడు మాట్లాడి, నా ఇష్టం అన్నట్టుగా ఇంకో సహోదరుడు మాట్లాడితే ఒక క్రమం అంటూ ఉన్నది కదా. ఆ క్రమాన్ని అనుసరించినప్పుడు నా ఇష్టం అనేది, హిట్లర్ కూడా అదే చేశాడు. నా ఇష్టం అన్నాడు, 60 లక్షల మందిని చంపేశాడు. చివరికి తనకు తానే చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకొని. మిగతా అందరు కలిసి ఈయన చంపేయడానికి వస్తే కష్టం అనుకొని చంపేశాడు. కాబట్టి నా ఇష్టం కాదు ఇక్కడ, నా దేవుని ఇష్టం ఏంటి నా కుటుంబంలో, నా దేవుని ఇష్టం ఏంటి నా సంఘములో, మేమందరం కలిసటానికి నాకు విధేయత ఉండాలి. మొదట నాకు నమ్మకం ఉండాలి. ఇవి మనం కలిగి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. మంచిది. ఈ రాత్రి మన విన్న ఈ సంగతులలో సారాంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యూనిటీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ప్యూరిటీ, హ్యూమిలిటీ అండ్ చారిటీ. ఐక్యత అనేది మాన్యత, పవిత్రత, ఆప్యాయతల యొక్క ఫలం. మళ్ళీ చెప్తున్నాను, యూనిటీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ప్యూరిటీ, 2 హ్యూమిలిటీ, 3 చారిటీ. తెలుగులో ఐక్యత అనేది పవిత్రత, మాన్యత, ఆప్యాయతల యొక్క ఫలం. ఈ 3 ఉన్న స్థలంలో
ఐక్యత కనపడుతుంది. మరి ఈ మూడు ఎక్కడ దెబ్బతింటాయో అక్కడ ఐక్యత దెబ్బతింటుంది. కాబట్టి ఐక్యతను మనం కాపాడుకుందాం. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై అని పౌలు ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో రాశాడు. మరొక తలంపు, దేవునితో ఐక్యం కాని వాళ్ళు పరలోకం వెళ్ళలేరు. సహోదరులతో ఐక్యంగా బతకని వాళ్ళు పరలోకాన్ని అనుభవించలేరు. చెప్పండి ఒకసారి మళ్ళీ. దేవునితో ఐక్యం కాని వాళ్ళు పరలోకం వెళ్ళలేరు. సహోదరులతో ఐక్యంగా ఉండని వాళ్ళు పరలోకాన్ని అనుభవించలేరు. దే కెనాట్ ఎక్స్పీరియన్స్ ద హెవెన్ ఆన్ ది అర్త్. అటు మనం దీన్ని సాధన చేద్దాం. 133వ కీర్తన రమ్యమైన కీర్తన. దావీదు ఆశ, అనుభవం అట్టి ఆశీర్వాదంగా ఉండాలని కోరుకున్నాడు.